చేస్తారు? ఈ స్టెప్ అప్ సిప్ ఉంటది గదా! హ్మ్. అంటే హ్మ్. ఎవ్రీ ఇయర్ ఒక 10% అట్లా పెంచుకుంటూ పోతే హ్మ్. ఎట్లా వస్తదసలా? అంటే నేనేమంటానంటేనండి స్టెప్ అప్ కన్నా కూడా అంటే నేను మార్కెట్‌లో ఉన్న పర్సన్ అండి. అవును. అందుకే రైట్. అడుగుతున్నా. యెస్. అది స్టెప్ కార్పస్ ఫండ్ డబుల్ ఎప్పుడవుతది అంటే ఏంటి? డబల్ అవుతది గానండి. మీరన్నారు కదా! ఇందాక మార్కెట్ పడినప్పుడు కొనుక్కోవటం అనేది. అవును. ఆ టైంలో కొంచెం ఎక్స్‌ట్రా కార్పస్ యాడ్ చేసుకోవడం బెటర్ అండి. అచ్చచ్చచ్చ! ఓకే. ఆ టైంలో స్టెప్ అప్ జేయాలి. తప్పని నేను ఆ! అంటలేదు. దానికన్నా కూడా మనం మార్కెట్‌లో ఇలా బెస్ట్. డైరెక్ట్‌గా మానిటర్ చేస్తాం కాబట్టి మనం ఏమంటామంటే మీరు సిప్‌ని కంటిన్యూ చేయండి. రైట్. స్టెప్ అప్ కొంచెం మన మార్కెట్ వాలటాలిటీలో కరెక్షన్ జరిగినప్పుడు యాడ్ చేద్దాం. సపోజ్ ఈ ఇయర్ అచ్చచ్చ! ఉందండి. ఆ! ఈ ఇయర్‌లో మనకొక 6-7% కరెక్షన్ వచ్చింది. ఆ ఆ! కరెక్షన్ టైమ్‌లో లంప్ సమ్ యాడ్ చేద్దాం. ఓకే. సో, అది కొంచెం మనకి ఎక్స్‌ట్రా రిటర్న్ ఇస్తది రైట్. రైట్. అనేది. రైట్. ఇప్పుడు సపోజ్ ఈ ఇయర్ అంతా బుల్ మార్కెట్ ఉందండి. ఈ ఇయర్ అవును. అంతా మార్కెట్ పైకెళ్ళిందనుకోండి. అవును. స్టెప్ అప్‌లో కూడా మనం పైనే కొంటాం కదా! అంతే కదా! దాని బదులు ఇయర్ ఎండ్‌లోనో, నెక్స్ట్ ఇయరో కొంచెం మార్కెట్ కరెక్షన్ వచ్చింది. ఆ టైంలో ఈ సూపర్. ఎక్స్‌ట్రా మనీ మనం ఇది సూపర్ ఐడియా. కొంచెం సూపర్. మనం అనేది మనం గైడ్ చేస్తామండి. గుడ్. ఇన్వెస్టర్‌లకి మనం గైడ్ చేసేదేంటంటే, కరెక్ట్. కరెక్ట్. సో, అవును. ఇన్వెస్టర్ మన దగ్గరికొచ్చినప్పుడు ఇవన్నీ మనం చెప్తామండి. ఫస్ట్ నాలెడ్జ్ షేర్ చేస్తాం. ఇది ఏదో ఊరికే అదే గదా! వచ్చేసి పెరగడం అని కాదు. మనం ఎందుకోసం పెడుతున్నాము, మార్కెట్ వాలటాలిటీ ఎలా ఉంటది, మనం ఎప్పుడెప్పుడు రీబాలన్స్ చేసుకోవాల్సొస్తది ఫండ్. ఇవన్నీ కూడా హ్మ్. మనం చెప్తాం. రైట్ సార్. అంటే చాలామంది ఇన్వెస్టర్‌లకుండే ఒక ప్రధానమైన అదేంటంటే రియల్ ఎస్టేట్ బెటర్ గదా! అని ఒక దాంట్లో ఉంటారు. సో, నేనేం అడుగుతానంటే సార్, ఒక 15 సంవత్సరాలు నేను రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేస్తే, లేదా 15 సంవత్సరాలు ఒక మంచి ఈక్విటీ ఎస్ఐపిలో గనక ఇన్వెస్ట్ చేస్తే, ఏది నాకు బెటర్ రిజల్ట్స్ అంటే ఇస్తది? రిజల్ట్స్ పరంగా చూస్తేనండి రియల్ ఎస్టేట్ తప్పేం కాదండి. నేను ఓకే. మార్కెట్‌లో ఉన్నోడిని అయినా కూడా నేనేం మార్కెట్ యెస్. ఫేవర్‌గా ఏం చెప్పట్లా. యెస్. రియల్ ఎస్టేట్‌లో కూడా ఆన్ అండ్ యావరేజ్ చూసినప్పుడు మనకు 15% రిటర్న్ అనేది వచ్చినాయండి. ఓకే. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్లెక్సిబిలిటీ ఈజీగా ఎన్‌కాష్ చేసుకోవటము. అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉందండి. ఒక అవును. మంచి ఏరియాలో కొనాలంటే లంప్ సమ్ ఇన్వెస్ట్ చేయాలి. రైట్. ఒక 30,00,000 20,00,000 40,00,000 డెఫినెట్‌గా అవును. అది అందరికి సాధ్యం కాదు కదా! ఇక్కడ కనీసం 5,000, 10,000తో మొదలుపెట్టి ఫ్లెక్సిబిలిటీ ఉంది. మీరే అన్నారు స్టెప్ అప్ అని. అంతే గదా! అవసరమైతే అవును. ఇంకో 2,000 హ్యాపీగా, పెంచుకుంటాడు. హ్యాపీగా. అవును. లేదు నా దగ్గర ఒక 50,000 ఉన్నాయి. ఏదో అవును. ఎక్స్‌ట్రా అమౌంట్ వచ్చింది. అదంతా రియల్ ఎస్టేట్‌లో చేయలేంగా. రియల్ అవును. ఎస్టేట్‌లో ఏంటంటే కొంచెం మజిల్ పవర్ అంటే కొంచెం కార్పస్ ఉంటే మనం చేయగలం. కరెక్ట్. సో, ఈ 2 ఓకేనండి. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అనేది లేకపోతే మార్కెట్ ఎక్కడుందండి? అంతే కదా సార్. సో, అది కూడా ఇంటర్ డిపెండెంటే కదండీ. హ్మ్. సో, రియల్ ఎస్టేట్‌లో కూడా రిజల్ట్స్ వచ్చింది. కానీ ఇక్కడేంటంటే ఫ్లెక్సిబిలిటీ కరెక్ట్. లేదు పార్షియల్ విత్‌డ్రావల్. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఉంది. ఇప్పుడు నేను సైట్ కొన్నా. నేను 300 గజాల సైట్ కొన్నా. 30 గజాలు అయితే అమ్మలేనుగా. అమ్మితే 300 అంత అమ్మాలి. అమ్మాలి. ఇక్కడ కనీసం నాకు ఒక 15,00,000 కార్పస్ క్రియేట్ అయింది. నాకు ఒక 2,00,000 అవసరం పడింది. ఆ 2,00,000 నేను తీసుకోగలను. తీసుకోగలరు. సో, కరెక్ట్. కరెక్ట్. అది ఫ్లెక్సిబిలిటీస్ కొన్ని ఉన్నాయి తప్ప రైట్. లాంగ్ రన్‌లో డెఫినిట్‌గా 2 ఈక్వల్‌గానే వచ్చినాయండి. ఓకే. సూపర్. ఒక మనిషి తన జీతంలోంచి ఖచ్చితంగా ఎంత పర్సెంటేజ్‌ని ఎస్ఐపీల కోసం పెడితే బెటర్? ఒక 20% పెట్టుకుంటే మంచిదండి. అవునా? ఒక 20%. 20% పెట్టుకుంటే మంచిది. వావ్! 20% అంటే ఎక్కువ కాదా సార్ అది? అంటే ఇప్పుడు ఒకటండి ఇప్పుడు మీరు ఇందాకడ అన్నారు ఒక 5,000 25 సంవత్సరాలని. అవును. రైట్? ఒక రైట్. చిన్న క్యాలిక్యులేషన్. అవును. ఈ 5,000 25 సంవత్సరాలు పెట్టుకున్నాడండి. 1,00,00,000 అయింది. హ్మ్. రైట్? రిటైర్ అయ్యాడు. ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకున్నాడండి. హ్మ్. 1,00,00,000కి 6% ఎంతండి రఫ్‌లీ? 70,000. ఏదైతే యాహ్! 6,00,000 కదండీ. 6,00,000 సారీ. ఆ! 6,00,000 ఆ! ఈ 6,00,000 ఎస్‌డబ్ల్యూపీ పెట్టుకున్నాడనుకోండి. మంత్‌కి ఎంతొస్తదండి? రఫ్‌లీ ఒక 40,000 ఇన్‌కమ్ అతను తీసుకోగలడు అవును. కదా! అవును. అంటే మీరు ఒక 25 సంవత్సరాల క్రితం ఒక 5,000 పెట్టుకున్నారు. హ్మ్. అది మీకు 20 సంవత్సరాల తర్వాత నెలకు ఒక 40,000 ఇస్తుంది. సరే మార్కెట్ ఫ్లక్చుయేషన్ బట్టి నేను అదేలెండి. 6% అన్నా. అవును. రైట్? 6% ఈజ్ ఐడియల్. మీ రైట్. కార్పస్ అలానే ఉంటది. కార్పస్‌లో కొంత విత్‌డ్రాయల్ చేసుకుంటూ వెళ్తుంటారు. అవును. మార్కెట్ పెరుగుతుంటది. అంటే ఈరోజు మనం ఒక 5,000 పెట్టుకుంటే ఒక 20 సంవత్సరాల తర్వాత మనకు ఒక 40,000 పెన్షన్ రూపంలోనో, అవును. ఎక్స్‌పెన్సెస్‌కో వస్తుంది. సో, ఉండదు. దీన్ని బట్టి మీరు చెప్పండి ఇప్పుడు ఎంత పెట్టుకుంటారు? 5,000 తప్పదు. 20% చేయాల్సిందే. రైట్. 20 రైట్. అనేది ఐడియల్ అండి. కరెక్ట్. బట్ కరెక్ట్. డిపెండ్స్. ఇప్పుడు డిపెండ్స్. అవును. కొంతమంది ఇల్లు కొని ఈఎంఐస్ ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. రకరకాల చాలా ఉంటాయి గదా! హ్మ్. ఆర్నమెంట్స్ కొనాలి. ఇదంతా ఉంటుంది ఉంటుంది గాబట్టి కాబట్టి ఒక 20% అనేది ఐడియల్ అండి. యాహ్! యాహ్! 1,00,000 వస్తుంది. ఓ హ్మ్. 20,000 పెట్టగలిగితే ఇట్స్ గుడ్. సూపర్. ఇంకా పైన పెట్టగలిగితే మంచిదే. ఆ! యాహ్! అట్‌లీస్ట్ 20 అయితే 20 అయితే బెటర్. ఐడియల్‌గా ఆ! రేపొద్దున మీకు లాంగ్ రన్‌లో ఉపయోగపడుతుంది. కరెక్ట్. సో, చాలామంది ఏం చేస్తారంటే యాప్ ఓపెన్ చేసేస్తారు. చేసి లాస్ట్ 1 ఇయర్ రిజల్ట్ చూస్తారు. వెంటనే స్మాల్ క్యాప్స్ మీద అది ఇన్వెస్ట్ చాలా చేసేస్తారు. రాంగ్ అండి అది. వాళ్ళకి అవగాహన లేకపోవటం వల్ల చేసే పనులు అయన్నీ. అంతేనా? ఓకే. హ్మ్. ఏదో ఒక పర్టిక్యులర్ టైంలో పర్టిక్యులర్ మ్యూచువల్ ఫండ్, పర్టిక్యులర్ రిటర్న్ చూసి పెడతాం అనేది అది కరెక్ట్ కాదండి. హ్మ్. అసలు వాళ్ళు ఎందుకు పెడుతున్నారో తెలీదు. స్మాల్ క్యాప్స్ అనేది మార్కెట్ పడినప్పుడు మోర్ వాలటైల్ ఉంటాయి. ఓకే. రైట్. మన ఏజ్, మనం విత్‌డ్రా చేసుకునే ఎప్పుడు విత్‌డ్రా చేసుకోవాలి, మనకి ఎంత కావాలి రిటర్న్, మనం కన్జర్వేటివ్ ఇన్వెస్టరా, రిస్క్ టేకరా, హ్మ్. లేకపోతే ఏంటి ఇవన్నీ డిపెండ్ అయ్యి మనం ఫండ్స్ పెట్టుకోవాలండి. చాలా బ్లైండ్‌గా వచ్చేసి స్మాల్ క్యాప్‌లో పెట్టేస్తారు. అదే గదా! కొంచెం
వాలటైల్ పడంగానే అంటే ఈ ఇయర్ మీరు చూసారు స్మాల్ అవును. క్యాప్స్కి వెళ్తే -5%, -6%, -2% ఉంటాయి. ఉమ్, ఇది చూడంగానే వాళ్ళు ప్యానిక్ అవుతారు. ఉమ్, ప్యానిక్ అయ్యి మళ్ళీ అమ్మటం మొదలు పెట్టేస్తారు, అవును, లేదా ఫండ్స్ స్విచ్ ఓవర్ చేసేస్తారు. కరెక్ట్. ఇలాంటివన్నీ కూడా కరెక్ట్ కాదండి, ప్రాక్టీసెస్ కరెక్ట్ కాదు. సో ప్రాక్టీసెస్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలండి. మెయిన్ అదే మనం Right. డిసిప్లిన్ ప్రాక్టీస్ ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఫండ్స్ ప్రూవెన్, ఫండ్స్ అవును. మనం ఏం చేయలేంగా. అవును, ఓన్లీ ఫండ్స్ తో మన ప్రాక్టీస్ బిహేవియర్ ఎలా Correct. ఉందనేది ఇక్కడ ఇంపార్టెంట్. కరెక్ట్. సో మనం డిసిప్లిన్కి వెళ్తున్నామా లేదా, మనం అనుకున్న దానికి మీట్ అవుతున్నామా లేదా, ఇదే చూసుకోవాలి. అట్లా కాకుండా ఏదో ఒక ఫండ్ పెర్ఫామ్ చేసిందని చెప్పి వచ్చారు. అవును. ఈవెన్ మా దగ్గరకు వచ్చినప్పుడు కూడా వాళ్ళు అదే చెప్తారు, ఆ ఫండ్ బాగుంది కదండి, ఈ ఫండ్. పాస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది ఫ్యూచర్ రిఫ్లెక్షన్ కాదండి. ఓకే, ఓకే. పాస్ట్ పెర్ఫార్మెన్స్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే మీరు అలా అంటే మేము ఏమనుకుంటాం తెలుసా, అమ్మాయిన కావాలని అలా పెట్టిస్తున్నట్టున్నాడు మనతో అనుకుంటారు. లేదండి, మన పెర్ఫార్మెన్స్ చూస్తాం కదండి. కరెక్ట్. ఇప్పుడు మనం ఫండ్స్ పెడుతున్నాం, మేము మల్టీ క్యాప్ షిఫ్ట్ చేసాం లాస్ట్ 6-8 months బ్యాక్. అవి పెర్ఫార్మ్ చేసినాయి కదా, కరెక్ట్. చేసినాయి కదండి. ఇప్పుడు అలాగే మ్యూచువల్ ఫండ్స్ ఉన్నప్పుడు నేను అదే చెప్తున్నానండి. నేను మార్కెట్లో డైరెక్ట్ మార్కెట్ చూసేవాడిని. నాకు ఐటీ సెక్టర్ మీద నాకు నాలెడ్జ్ ఉంటుంది, సెక్టోరియల్ నాలెడ్జ్ ఉంటుంది. Yes. ఫండ్ ఏ మోడల్లో వెళ్తున్నారు అనేది మనం చూస్తామండి. అవును. ఎంతెంత అలొకేషన్ చేస్తున్నారు, అసలు వాళ్ళ ఫండ్ ఏ విధంగా వాళ్ళు హౌ దే ఆర్ ఇన్వెస్టింగ్, దేర్ మోడల్ ఆఫ్ ఇన్వెస్టింగ్ మనం చెక్ చేసుకుంటాం. ఓకే. దాన్ని బట్టి మనం పెడతామండి. అంతే తప్ప మనం ఏదో పెర్ఫామ్ చేసిందని కదండి. ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఫండ్స్ మన హిస్టరీలో చూసుకుంటే 3 years బెస్ట్ ఉన్నాయి, నెక్స్ట్ 3 yearsలో వరస్ట్ ఉండొచ్చు. వరస్ట్ ఉండొచ్చు. Okay. రైట్. అందుకని ఏంటంటే రీబ్యాలెన్సింగ్ ఆఫ్ ఫండ్స్ ఇంపార్టెంట్. ఫండ్స్ చూస్ చేసుకునేటప్పుడు కూడా పాస్ట్ పెర్ఫార్మెన్స్ బట్టే మనం చూస్ చేసుకోకూడదండి. సో ఫ్యూచర్ ఎలా పెర్ఫామ్ చేయబోతుంది, ఆ ఫండ్ ఎలా కాల్ తీసుకోబోతున్నారు, ఏ సెక్టార్స్లోకి వాళ్ళు వెళ్ళబోతున్నారు, ఏ విధంగా వాళ్ళ వ్యూ పాయింట్ ఎలా ఉంది. ఇప్పుడు కొన్ని ఫండ్స్ మీరు తీసుకుంటే మన ఇక్కడికి వస్తుంటారు కదండి, హైదరాబాద్ మీటింగ్స్ జరుగుతుంటాయి. అవును, కొంతమంది గోల్డ్ మీద ఎక్స్పోజర్ తీసుకోవడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపిరండి ఫండ్స్. అవును. సో ఇవన్నీ కూడా మ్యాటర్స్ అండి. ఓకే. వాళ్ళు ఎక్కువ దేని మీద మనం ఎందుకంటే డైరెక్ట్గా మనం చూస్తాం కాబట్టి. సో డిఫరెంట్ ఈవెంట్స్కి ఫండ్స్ ఎలా రియాక్ట్ అవుతున్నాయి, ఏ పొజిషన్స్ ఫండ్స్ ఎగ్జిట్ తీసుకుంటున్నారు, ఏ పొజిషన్స్లో వెళ్తున్నారు. అవును. ఒక్కొక్క ఫండ్ ఒకటి ఉంటుంది కదండి. రెండోది ఏంటంటే ఇక్కడ తప్పు, సపోజ్ నిపాన్ ఉంది, నిపాన్ ఇండియా ఉంది, ఐసిఐసిఐ ఉంది, హెచ్డిఎఫ్సి, మిరా అసెట్ ఏంటి, తర్వాత చాలా మోతిలాల్ ఆస్వాల్, చాలా ఉన్నాయండి ఫండ్స్. అవును. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒక ఫండ్ పర్టికులర్గా పెర్ఫామ్ చేసినప్పుడు అదే ఫండ్ డిఫరెంట్ కేటగిరీస్లో కూడా పెర్ఫామ్ చేస్తుంది అనుకుంటారు. అది అలా ఉండదండి. అచ్చా. అంటే ఒక్కొక్క ఫండ్ ఒక్కొక్క కేటగిరీలో పెర్ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు బజాజ్ ఉంది, మేబీ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లార్జ్ క్యాప్లో పెర్ఫామ్ చేయొచ్చు. కోటాక్ ఉంది, వేరే మిడ్ క్యాప్లో పెర్ఫామ్ చేయొచ్చు. అంటే ఒక్కొక్క ఫండ్, ఒక్కొక్క ఏఎంసీలో ఒక్కొక్క ఫండ్ టాప్ పెర్ఫార్మర్ ఉంటుందండి. దాన్ని మనం ఐడెంటిఫై చేసుకుని పెట్టుకోవాలండి. కొంతమంది ఏంటంటే బ్లైండ్కి వెళ్ళిపోతారు, ఒక ఏఎంసీని పట్టుకుంటే ఆ ఏఎంసీలోనే అన్ని పెట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. రైట్. కొంతమంది ఇలా డిఫరెంట్గా ఉంటారండి. సో అట్లా కాకుండా మనం ఏంటంటే ఐడియల్గా మనం పెడుతున్నప్పుడు నా అమౌంట్ ఎంత, ఈ అమౌంట్కి నేను చేయాలి, ఎంత టైం చేయాలి, చాలా ఇంపార్టెంట్ అండి ఇవన్నీ.